వారణాసి అంటే మనకు తెలిసినటువంటిది. మనం చిన్నగా ఉన్నప్పుడు కాశీ యాత్ర అంటే చివరి యాత్రగా పెద్దలు పరిగణలోకి తీసుకునే వాళ్ళు. కానీ అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉండేటటువంటి వారణాసిలో 23 మంది 19 ఏళ్ల అమ్మాయికి 7 రోజులు అతి దారుణంగా, ఎంత బాధాకరం అంటే ఈరోజు చెప్తుంటే ఒక ఆడపిల్ల ఎంత నరక యాతన అనుభవించిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అమ్మాయిని రేప్ చేసి 7 రోజులు ఇబ్బంది పెట్టినటువంటి దుర్మార్గుల్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక 7-8 మందినో 9 మందినో అరెస్ట్ చేశారు. మరి ఏమైపోతుంది దేశం? పవిత్రమైనటువంటి భారతదేశంగా చెప్పుకొని హిందువులమని గొప్పగా చెప్పుకునేటటువంటి బీజేపీలకి నేను అడుగుతున్నా, ఊరికే ఇంతింత పొడు ఎగురుడు కాదు. చూడండి దేశంలో ఏం జరుగుతుంది. ఆడపిల్ల మానభంగాలకే ప్రమాదం ఉన్నటువంటి రాష్ట్రంగా మరి ఉత్తరప్రదేశ్ ఎప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జరగడానికి కారణం మరి ఎవరో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో ప్రభుత్వం కళ్ళు మూసుకుందా, లేకపోతే ఆడపిల్లలంటే మర్యాద లేదా? బేటీ బచావో బేటీ పడావో ఎక్కడ పోయింది? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా. మరి ఊరికే ఈడ తెలంగాణలో లొల్లి చేసే ముందు ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి మహిళకి, ఆడపిల్లకి, మహిళ కూడా కాదు, చిన్న పిల్ల 19 ఏళ్ల అమ్మాయికి జరిగినటువంటి మానభంగం విషయంలో ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరినీ అడగమని, ప్రశ్నించమని, మీ ముఖ్యమంత్రిని ఇన్నేళ్లుగా ముసుగులో దెబ్బలాట ఆడి భారతీయులందరినీ కూడా మేము హిందువులమని చెప్పుకొని హిందువుల ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాలు మనం చూస్తూనే ఉన్నాం. గాని దాన్ని మీడియా నుంచి బయటకు రానియకుండా ఎంతమంది ఆడపిల్లలు ఈరోజు నరకయాతన అనుభవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మాట్లాడితే మమ్మల్ని కింద చెత్త కామెంట్లు, అడ్డమైన కామెంట్లు బీజేపీలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టి మహిళలను కూడా చూడకుండా మహిళలకి వ్యంగ్యంగా, మరి అవి కూడా చెప్పడానికి రానటువంటి మాటలతో కామెంట్లు చేస్తుంటారు. ఒక్కసారి జరిగినటువంటి ఘటన, వారణాసిలో జరిగినటువంటి ఘటనని కళ్ల ముందు ఉంచుకొని ఎవరిని ఏ విధంగా కామెంట్ చేయాలో, జరిగిన తప్పిదాలకి ఏ విధంగా కవరింగ్ ఇచ్చుకుంటారో మీ ఇష్టం. మీ మాటల్లో మాకు తెలుసుగా కింద కామెంట్లు ఏ విధంగా ఇస్తారో. ఒకసారి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్కి నేను ఈరోజు ఈ ప్రశ్న వేస్తున్నా, మోదీకి ఈ ప్రశ్న ఇస్తున్నా, అమిత్ షాకి ఈ ప్రశ్న వేస్తున్నా, తెలంగాణలో విర్రవీగేటటువంటి బీజేపీ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, మహిళా సోదరీలు మళ్ళందరూ మీరు ఒక్కసారి తెలివిలోకి రండి. హిందువుల ముసుగులో భారతదేశంలో ఏమేం జరుగుతుందో అని ఈరోజు ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఘటనని దృష్టిలో ఉంచుకొని నేను చెప్తున్నా, ఆలోచించండి.